అనగనగా ఒక అడవి. ఎండాకాలం అవ్వడం చేత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆకలితో అల్లాడుతున్న నక్క ఒకటి తన పొట్ట చేత పట్టుకుని మెల్లగా నడుస్తూ వస్తుంది. దానికి ఒకటే ఆలోచన, ఇంటికి చేరేలోపు కడుపు నిండా తిండి దొరకాలి అని వెతుకుతుంది. అయితే కొంత దూరంలో పచ్చని లేత గడ్డి మధ్యలో ఒక చిన్న కుందేలు ఆనందంగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ మెల్లిగా తింటూ ఉండడం కనిపించింది. అది చూసి నక్క, అమ్మయ్య, ముందు దీన్నైనా తింటే కొంత ఆకలి తీరుతుంది అనుకుంటూ నక్క మెల్లిగా కుందేలు వైపు కదిలింది. కుందేలుకి ఒక్కసారిగా నక్కని చూడగానే భయంతో గుండె ఆగిపోయినంత పని అయింది. కాని దానికి పారిపోవడానికి ఎటూ మార్గం కనిపించలేదు. అయితే కుందేలు భయపడకుండా చిరునవ్వుతో, నక్క బావా, బాగున్నావా అని ప్రశ్నించింది. దానికి నక్క, నీ మాటలు నాకు అవసరం లేదు, ఇప్పుడు నేను నిన్ను తినేస్తా అంటూ నక్క దంతాలను చూపిస్తూ గుర్రుమంది. కుందేలు నక్క మాటలకి ఏమాత్రం భయపడకుండా నవ్వుతూ ఇలా అంది, నన్ను తినేస్తే నీ ఆకలి పూర్తిగా తీరదు, కాని నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది, చెప్తాను అని ఇలా అంటుంది. నా ఇంటి వద్ద నా భార్య కూడా ఉంది. మమ్మల్ని ఇద్దరిని తింటే ఖచ్చితంగా నీ ఆకలి తీరుతుంది, నీ పొట్ట కూడా నిండుతుంది అని చెప్తుంది. దానికి నక్క ఆశపడి, సరే, నన్ను మోసం చేయకుండా ఉంటే నీకే మంచిది అని నక్క తన నాలుక తోస్తూ అంగీకరించింది. నక్క అంగీకరించగానే కుందేలు, అయితే మా ఇంటికి వెళ్దాం పదండి బావా అని కుందేలు ముందు నడుస్తూ నక్కని వెనకాల నడుమని చెప్పింది. అలా కొంత దూరం వెళ్ళగానే ఒక పెద్ద పులి తన గుహలో నుంచి నెమ్మదిగా బయటకు వచ్చింది. పులిని చూడగానే కుందేలు పులితో, పులిరాజా, మీరు ఈ నక్కను తినేస్తే మీ గాలి వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది అని అంటుంది. దాంతో నక్క వెంటనే భయపడి, ఇంతకు ముందు కూడా ఇలాంటి కుందేలు సింహాన్ని మోసగించింది, ఇప్పుడు కూడా అలాంటి మాయ ఏదో చేస్తుంది అని భయపడి నక్క వెనుకంజ వేస్తుంది. కుందేలు మాటలు నమ్మి పులి ఎలాగైనా నక్కను తినేసి తనకున్న గాలి వ్యాధి పోగొట్టుకోవాలి అని నక్క వైపు తన పదునైన కన్నులతో చూస్తూ ముందుకు నడుస్తుంది. దాంతో నక్క కుందేలు మాటలు నమ్మి నేను మోసపోయాను అని అర్థం చేసుకుని వెంటనే పరిగెత్తుతుంది. నక్క పారిపోవడం చూసి కుందేలు నవ్వుతూ తన తెలివికి తానే ఆశ్చర్యపడుతూ తన దారిన తాను వెళ్లిపోయింది.